చెప్పిన నాయకుడు కలకలం సృష్టిస్తున్నారు. రాజకీయాలు మానేస్తానని చెప్పిన 11 నెలలకే స్వరం మార్చి కొత్త రాగం అందుకున్నారు. గతంలో చెప్పిన మాటలన్నీ తూచంటున్నారు. తనకు అవసరమైన తన అవసరం ఉందని అనుకున్న రాజకీయాల్లో రీఎంట్రీకి రెడీ అంటున్నారు. లెక్కాపత్రం తెలిసిన ఆ నాయకుడు మళ్ళీ ఎక్కడి నుంచి మొదలు పెడతారోనని డౌట్ పడుతున్నారంతా. ఎవరైనా అసలు ఏంటి ఆయన ఆలోచన? పోయిన దగ్గరే వెతుక్కోవాలనే సామెత ప్రకారం ఆ వ్యాపార రాజకీయ ఆసామి తన పునరాగమనానికి రూట్ క్లియర్ చేసుకుంటున్నారట. 11 నెలల క్రితం సంచలన నిర్ణయం తీసుకున్నారు ఆ మాజీ ఎంపీ. నాకు సెలవు కావాలి, నా పంటలు నేనే పండించుకుంటాను అని ఎవ్వరూ ఊహించని ప్రకటన చేసేశారు. ఆయన స్టేట్మెంట్ అప్పట్లో పాలిటిక్స్ ని కుదిపేసింది. కానీ ఏటయిందో ఏమో గానీ మళ్లీ మాట మార్చేశారు. తనకు అవసరం ఉన్నా ఎవరైనా బలవంత పెట్టినా రాజకీయాలు చేసేస్తానని మైకు పట్టి మరీ చెప్పేసినారా సారు. ఆయనే వైసీపీ అధినేతకు ఒకప్పటి కుడి భుజం, తర్వాత ఎడమ భుజమై చివరికి ఏమీ కాకుండా పోయిన విజయసాయి రెడ్డి గారు. వ్యాపారాల్లో జగన్ సారు పక్కనే ఉండి అదే జగన్ వెంట జైలుకి నడిచి తర్వాత పార్టీని నడిపించి శివరాఖరికి అదే పార్టీకి అదే అధినేత నుంచి దూరంగా వెళ్లిపోయారు విజయసాయి రెడ్డి. ఈ ఏడాది జనవరిలో ఇక ప్రజాక్షేత్రానికి సెలవు, వ్యవసాయ క్షేత్రంలోనే కొత్త సాయిరెడ్డిని చూస్తారంటూ ఆయన గారు చేసిన బాసలు ఇప్పటికీ ప్రజల చెవుల్లో గింగిరాలు తిరుగుతున్నాయి. అప్పట్లో అయ్యో ఎలా బతికినోడు ఎలా అయిపోయాడు అనుకున్నారట. కూసింత బాధ అనిపించినా సాయిరెడ్డి తీసుకున్న బలమైన నిర్ణయంతో సర్లే మనమేటి చేద్దాం అనుకుని ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారట ఉత్తరాంధ్ర వైసీపీ నేతలు, గతంలో ఆయనతో పనులు చేయించుకున్న అనుచరులు. రాష్ట్ర ప్రజలు కూడా నిజంగానే సాయిరెడ్డి రాజకీయాలకు దూరమైపోతారని భావించారు. ఎక్కడ ఏ పొలంలో ట్రాక్టర్ దున్నుతూ కనిపిస్తాడోనని ఎదురు చూశారు. కానీ పొలంలోకి దిగారో లేదో గాని రాజకీయాల్ని మర్చిపోలేకపోతున్నారు మాజీ ఎంపీ. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళంలో ఆయన గారు చెప్పిన కొత్త ఊసు మళ్లీ అందరినీ సందేహంలో పడేసిందట. అది చెప్పక శ్రీకాకుళం రెడ్డి సామాజిక వర్గం ఆత్మీయ కలయికలో చెప్పడంతో అంతా ఒక్కసారి మళ్లీ సాయిరెడ్డి వైపు చూడటం మొదలు పెట్టారట. రాజకీయాలు వదలడం మళ్ళీ రావాలనుకోవడం ఆయన ఇష్టం, కానీ వచ్చినోడు టైం చూసి అందరూ నోర్లు నొక్కుకునేలా రావాలి, కానీ కర్ర ఇరక్కుండా పాము సావకుండా అన్నట్టు ఇలా మాట్లాడారేటి అని అంతా ఎర్రి మొహాలేసుకుని చూస్తున్నారట. వస్తే వచ్చేయాల, లేదంటే గమ్మునుండాల. వైసీపీ నచ్చకపోతే ఇంకో పార్టీలో చేరిపోవాలా. అది వదిలేసి ఇలా సగం చెప్పి వెళ్ళిపోవడం ఏంటని అంతా చెవులు కొరుక్కుంటున్నారట. గతంలో ఉత్తరాంధ్రలో విశాఖ కేంద్రంగా చక్రం తిప్పిన సాయిరెడ్డి తర్వాత కొన్నాళ్లు ఉత్తరాంధ్రకు దూరంగా ఉన్నా మళ్లీ ఎన్నికల తర్వాత ఆయనకే ఉత్తరాంధ్ర పెద్ద దిక్కుగా వైసీపీ అధిష్టానం బాధ్యతలు అప్పగించింది. కానీ కొద్ది రోజుల్లోనే పార్టీకి దూరమైపోయి రాజీనామా ప్రకటించేసి చివరకు రాజ్యసభ సభ్యత్వం కూడా వదిలేసుకున్న విజయసాయి రెడ్డి అన్నీ మరిచిపోయి నాయకులను పైకి ఎత్తడమే ఎవరికీ అంతు చిక్కడం లేదట. పవన్ కళ్యాణ్ మంచోడే, బీజేపీ పర్వాలేదు, జగన్మోహన్ రెడ్డి చెడ్డోడు కాదు అంటూ చెప్పకుండా అన్నీ చెప్పిన సాయిరెడ్డి రాజకీయ పునరాగమనం ఎప్పుడో ఎక్కడో ఎలాగో అని అంత ఆతృతగా చూస్తున్నారట. తన అవసరం రాజకీయాలకు ఉందా, రాజకీయం ఆసరా సాయిరెడ్డికి అవసరమా అనేది పక్కన పెడితే ఆయన గారి వ్యాఖ్యలతో ఉత్తరాంధ్ర రాజకీయాలు ఎలా మారబోతున్నాయనే చర్చ మొదలైంది. గతంలో తన మీద వచ్చిన విమర్శలను తిప్పికొట్టేందుకు విశాఖ వచ్చి మరీ ప్రెస్ మీట్ పెట్టి ఊగిపోయిన విజయసాయిరెడ్డి తానే ఒక మీడియా సంస్థను పెడతానని ప్రకటించారు. తర్వాత కొన్నాళ్లకి ఏకంగా రాజకీయాలకు గుడ్ బై అని ప్రకటించి అందరినీ తికమక పెట్టిన ఆయన ఇప్పుడు రాజకీయ పార్టీల గురించి, తన రాజకీయ పునరాగమనం గురించి మాట్లాడడంతో ఉత్తరాంధ్రను ఉద్ధరించేందుకు విజయసాయిరెడ్డి ఎలా వస్తారోనని అంతా వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారట.